హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైజ్. దిస్ ఈజ్ సుమా. నేను రోజు మీకు మంచి బిర్యానీ గ్రేవీ కర్రీ చూపిస్తానండి. ఇక్కడ నేను 1.5 సైజు కొబ్బరి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి. దీన్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను. నేను చేసింది మీడియం క్వాంటిటీ అండి, కొంచెం తక్కువ క్వాంటిటీయే. మీ క్వాంటిటీకి తగ్గట్లు మీరు ధనియాలు తీసుకోవచ్చు. నేను 2 స్పూన్స్ ధనియాలు తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసుకొని వీటిని కూడా మిక్సీలో వేసుకున్నానండి. మిక్స్లో వేసుకున్న తర్వాత వీటి రెండింటిని మెత్తగా పౌడర్ చేసుకోండి. మీకు కావాలి అంటే కొంచెం గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ గసగసాలు యాడ్ చేయలేదు. మీకు ఇష్టమైతే మీరు 1 స్పూన్ ఆఫ్ గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మెత్తగా పౌడర్ లాగా అయ్యాక దీంట్లో 2 టమాటోస్ వేసుకోవాలండి. ఇలా మెత్త పౌడర్ అయ్యాక 2 టమాటాస్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. అవి మీడియం సైజు, మరి బిగ్ సైజ్ కాదు, మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నాను. తర్వాత కొంచెం మసాలా వేసుకోవాలండి. ఒక చెక్క అండ్ మీ మసాలా టేస్ట్కి తగినట్లండి. కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. మేము కొంచెం మసాలాస్ తక్కువ, సో అందుకని 3 లవంగాలు 3 ఇలాచీలు వేసుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. నేను ఇది ఫ్రెష్గా ఇంట్లో ప్రిపేర్ చేశాను. మీకు కావాలంటే కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి వేసుకున్నా సరిపోతుంది. అండ్ పసుపు, సాల్ట్, కారం ఈ 3 యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర నీట్గా వాష్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. సో ఇదంతా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ప్యాన్ వేడాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఫస్ట్ షాజీరా వేసుకోవాలండి. షాజీరా కొంచెం ఫ్రై అయ్యాక ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ, లవంగాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఒక 2-3 రెమ్మలు కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇక్కడ కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఏదైతే మెత్తగా పేస్ట్ చేసుకున్నామో మసాలా పేస్ట్, అది ఇందులో వేయండి. సో వేసి కలుపుతూ ఉండండి. కలపకపోతే అది కొంచెం చేదు వచ్చేస్తుందండి. కొంచెం నీట్గా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా దగ్గరికి అవ్వాలి. ఇలా అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టండి. కొంతమంది చాలా లిక్విడ్గా ఇష్టపడతారు, కొంతమంది మీడియం కన్సిస్టెన్సీలో ఇష్టపడతారు. సో నేను మీడియం కన్సిస్టెన్సీలో చేస్తున్నాను. నాకు ఇక్కడ ఉప్పు, కారం 2 కొంచెం తగ్గినట్లు అనిపించింది. కొంచెం సాల్ట్, కారం వేసుకోండి మీరు టేస్ట్ చేసిన తర్వాత. దీన్ని 5 to 10 మినిట్స్ కొంచెము దగ్గరికి అవ్వనివ్వండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వదిలేసేయండి. 5 to 10 మినిట్స్ మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. తర్వాత లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేసుకోండి. కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అది వేసుకొని కొంచెం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచేసి సర్వింగ్ బౌల్లో తీసుకోండి. ఇది యాక్చువల్లీ కొంచెం చల్లారిన తర్వాత కూడా కొంచెం దగ్గరికి అవుతుందండి. సో నేను ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నాను. దీన్ని బిర్యానీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. రైతా, బిర్యానీ అండ్ దిస్ గ్రేవీ కర్రీ. మేము లంచ్ బిర్యానీ అండ్ ఇప్పుడు ప్రిపేర్ చేసిన బిర్యానీ గ్రేవీ కర్రీ అండ్ రైతాతోని తిన్నామండి. చాలా సూపర్గా వచ్చింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇది మీరు ట్రై చేసి డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.